48 సైజ్ బోట్ నెక్ విత్ 3 డాట్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 42 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 16.5 ఇంచీలు, సో 1 ఇంచ్ యాడ్ చేసి 17.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ మనకి 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది మాత్రం 7.5 ఇంచెస్ తీసుకుంటాము. దానికి బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాం. సో మనకి 8.3 ఇంచీలు వచ్చింది. ఇక్కడ 8.3 ఇంచీలు మార్క్ చేస్తాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 8.5 ఇంచీలు తీసుకుంటామండి. ఇది 46 నుంచి 50 సైజ్ వరకు కూడా ఆర్మ్ హోల్ డౌన్ అనేది 8.5 ఇంచీలే. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ అనేది మనం 8.3 ఇంచీలు తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లోని ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ బోట్ నెక్ మనం 3.5 ఇంచెస్ అనేది షోల్డర్కి తీసుకుంటాము. రిమైనింగ్ అనేది నెక్ వైడ్ వదిలేస్తాము. ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 12 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 12.5 ఇంచెస్. ఇక్కడ 12.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 12.5, ఇది వచ్చేసి 2.5. ఇక్కడ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ తీసామనుకోండి 11.5 ఇంచీలు. సో ఇక్కడ 11.5 ఇంచీలు ఉందో లేదో చెక్ చేసుకుంటాం ఒకసారి. 11.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10.5 ఇంచీలు. ఇక్కడ 10.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతుందో కొలుస్తామండి. ఇది మనకి 11.5 ఇంచీలు ఉంది. సో దీనికి సగానికి మార్క్ చేసుకుంటాము 1/4 ఇంచీల దగ్గర. సో ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్, ఇది వచ్చేసి 10.5 ఇంచెస్. వన్స్ మనకి టక్స్ పట్టాక 10.5 ఇంచెస్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తున్నాము 4 ఇంచెస్ దగ్గర అండ్ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేస్తాము. ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేస్తున్నానండి, కట్ చేయట్లేదు. ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లాగా మార్క్ చేసి వదిలేస్తున్నాను. అండ్ ఇది ఇట్లా కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి కంప్లీట్గా ఇట్లాగా మార్క్ చేస్తామండి.
నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇది 2.5 ఇంచీలు ఖర్చు. అండ్ మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని చెప్పి ఇట్లాగా లైన్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నామండి. ఫ్రంట్ నెక్ అనేది మనం 4.5 లేదా 4.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 13.5 ఇంచీలు. సో ఇక్కడ 13.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్. నెక్స్ట్ డాట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్. ఈ 13.5 ఇంచీలకి 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. 16.5 ఇంచీలు వస్తుంది మనకి. 16.5 ఇంచీలు అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా. అందులో 10 తీసుకుంటే 4.8 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 5.3 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ కూడా మనం 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ వదిలేసి అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోవర్ బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్. సో 50 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే మనకి 12.5 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 13 ఇంచెస్ వస్తుంది. మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదండి, అది వదిలేసి ఇక్కడ 13 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచీల వరకు మార్క్ చేసుకోవచ్చు అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ టక్స్ పెట్టుకోవడానికి మార్క్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ టక్స్ పెట్టుకోవడానికి మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను షోల్డర్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసానండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాము. ఈ 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి.
ఇది షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీసుకుంటాము. కాకపోతే షేప్ బెల్ట్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకుంటామండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ కటింగ్ ఏమో ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండ్ ఇవి వచ్చేసి 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.